తాప్సీ పన్ను ఏరు దాటాక తెప్ప తెగలేశారు అంటారే, అలా అప్పుడప్పుడు సౌత్ ఇండస్ట్రీపై సమయ సందర్భం లేకుండా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ కాకరేపుతూ ఉంటుంది. లేటెస్ట్ గా మరొకసారి దక్షిణాదిపై పెద్ద అబాండం వేసేసింది తాప్సీ. దీంతో సోషల్ మీడియా భగ్గుమంటోంది ఆమె మీద. ఎంత చక్కగున్నారో సొట్టబుగ్గలోడా అంటూ కె రాఘవేంద్రరావు బిఏ డైరెక్షన్ లో తెరగేట్రం చేసిన తాప్సీ పన్ను అప్పుడప్పుడు సౌత్ పై కారాలు మిరియాలు నూరుతుంటుంది. ఈసారి కూడా గుంటూరు కారం నూరి సౌత్ ఇండస్ట్రీ అంటే ఇలాగే ఉంటుందంటూ ఓ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ను పాస్ చేసింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తనకు అవకాశాలు కెరీర్ పరంగా ఎదగడానికి సహాయపడిన దక్షిణాది సినీ పరిశ్రమ దర్శకులపై నటి తాప్సీ చేసిన కామెంట్స్ ఇవి. తాను నటించిన 80 మూవీ ప్రమోషన్ లో భాగంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి అవాకులు చెవాకులు పేలింది. హిందీ సినిమా రంగంలో ఐటెం సాంగ్స్ ఉంటాయి, కానీ ప్రైవేట్ పాటలపై అంతగా దృష్టి పెట్టారని, కథలో భాగంగా రొమాన్స్ శృంగార సన్నివేశాలను చిత్రీకరిస్తారంటూ బాలీవుడ్ పై ప్రేమను కురిపిస్తూ సౌత్ ఇండస్ట్రీపై తన అక్కసు వెళ్లగక్కింది తాప్సీ. గతంలో కూడా దర్శకుడు రాఘవేంద్రరావుపై తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాటలో పూలు పండ్లతో నాభిపై కొట్టారని, తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని కామెంట్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంది, క్షమాపణలు కూడా చెప్పింది. దాంతో ఆ వివాదం అంతటితో సమసిపోయింది. మరోసారి దక్షిణాది సినిమా ఇండస్ట్రీ దర్శకులపై తన నోటి దురుసును బయటపెట్టింది. ఎప్పుడో జరిగిన విషయాలపై అప్పుడే స్పందించకుండా ఇప్పుడెందుకు స్పందిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయినా గ్లామర్ సినిమాలో నటించినప్పుడు గ్లామర్ గా కనిపించేలా మేకర్స్ ప్రయత్నించడంలో తప్పేముందంటున్నారు నెటిజన్స్. దీనిపై సినీ పరిశ్రమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.